సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకుని నవపథంలో దూసుకుపోతున్న నవ్యాంధ్రకు మరో ప్రోత్సాహకర బహుమతి వరించింది. పరిపాలనలో సాంకేతికతను పెద్దపీట వేస్తూ హైటెక్ బాబుగా పేరొందిన ముఖ్యమంత్రి పనితీరుకు మచ్చుతునకగా దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్లో రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కింది. సీఎన్బీసీ అందిస్తున్న ఈ అవార్డు విశేషాలను ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న ఈటీవీతో పంచుకున్నారు. డిజిటలైజేషన్ అంకెలతో అద్భుతాలు సృష్టించడం ఒక రకంగా ఇది 4వ పారిశ్రామిక విప్లవం అనే చెప్పాలి. అలాంటి డిజిటలైజేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో గుర్తింపు సాధించింది. ఢిల్లీలో ఈ నెల 15వ తేదీన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ తరపు నుంచి ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి అలాగే ఐటీ శాఖ కార్యదర్శి అయిన ప్రద్యుమ్న అవార్డు స్వీకరిస్తున్నారు. అయితే ఈ అవార్డు యొక్క విశిష్టత ఏమిటి అన్నది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఈ డిజిటలైజేషన్ ఆఫ్ ఏపీలో ఆంధ్రప్రదేశ్కి అవార్డు వచ్చిన దీని ప్రత్యేకతలు అవి ఏంటి? అంటే ఈ అవార్డు పేరు ఏంటంటే డిజిటలైజేషన్ ఆఫ్ ది స్టేట్ అన్నమాట. గవర్నమెంట్ ఆపరేషన్లో ఏ విధంగా కొత్త కొత్త టెక్నాలజీ తీసుకువచ్చి ఈ ఆపరేషన్స్ని గవర్నమెంట్ ఆపరేషన్స్ని మొత్తం పరిపాలన ఏ విధంగా పారదర్శకంగా చేశారనేది చూసే ఒక అవార్డు. సో ఈ అవార్డు ఈ కేటగిరీలో మన రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు వచ్చింది. సో ఫస్ట్ ప్లేస్ అన్నమాట. ఈ అవార్డు యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఎలాంటి విధానాలను వీళ్ళు ప్రత్యేకంగా కేటగిరీలోకి తీసుకున్నారంటారు? ప్రతి పథకంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇస్తున్నటువంటి సేవల్ని ఇంకా జనసామాన్యులకి పేదలకి ఇంకా మెరుగైన సేవలు ఇంకా మంచిగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఉదాహరణ చెప్పాలంటే మీరు ఈ-పాస్ విధానం చూశారు. పెన్షన్లో ఏ విధంగా పారదర్శకత వచ్చింది, అదేవిధంగా రేషన్లో ఏ విధంగా పారదర్శకత వచ్చింది, మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏ విధంగా మానిటర్ చేయాలా, ఎన్ఆర్ఐజిఎస్లో వర్క్స్ ఏ విధంగా మానిటర్ చేయాలా. సో ప్రతి ప్రోగ్రాంలో కూడా టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసి మెరుగైనటువంటి సర్వీసెస్ ఇవ్వాలనేది మరియు అప్పటికప్పటికి ఆ స్టేటస్ అందరికి తెలియాలా ఏ విధంగా అమలు అవుతుంది అని. ఈరోజు కూడా మీరు చూస్తూ ఉంటే మనం ప్రజా సాధికార సర్వే మొదలెట్టాము. ఈ ప్రజా సాధికార సర్వే ఎట్లా జరుగుతుంది అనేది డాష్ బోర్డ్లో పెట్టేశాము. సో అందరూ కొద్ది స్లోగా జరుగుతుంది అని చెప్తున్నారు. వాళ్ళకి ఎట్లా తెలిసింది? వాళ్ళు కూడా డాష్ బోర్డ్ చూసే సో ఏది చేస్తుందో ప్రభుత్వము పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చినటువంటి ఆదేశం ఇక్కడ అమలు చేయడం జరిగింది. సో ఈ ఒక పారదర్శకతను చూసి ఈ పారదర్శకతను ఏ విధంగా అత్యంత మెరుగైన సేవలను ఇస్తున్నారు అన్నది చూసి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది అని వాళ్ళు మాకే చెప్పారు. మరి ఏ క్రైటీరియా వాళ్ళు ఉపయోగించారనేది ఇంకా వాళ్ళు చెప్పాలా. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఈ అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మనతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అందిపుచ్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. మనం వారికి ఆ సేవలు అందించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము వేరే రాష్ట్రానికి లేదా అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కన్సల్టెన్సీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ చాలా తక్కువ ఖర్చుతో ఫస్ట్ ఫైబర్ గ్రిడ్ చేయాలంటే 5,000 కోట్లు కావాలని చెప్పడం జరిగింది. సో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, సీఎం గారు ఆదేశాల మేరకు ఏరియల్ గ్రిడ్ చేయాలని నిర్ణయం చేసింది. దీంతో కాస్ట్ 350 కోట్లు 400 కోట్లు అంటే దాదాపుగా 1/7 93% కాస్ట్ 90% కాస్ట్ తగ్గిపోయింది. సో దాన్ని చూసి ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు పిలిపించి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా పిలిపించి మాకు ప్రజెంటేషన్ ఇవ్వండి, మాకు చెప్పండి మీరు ఏ విధంగా చేశారు అనేది కూడా. సో ఇప్పుడు ఈ ఒక మోడల్ని కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అడాప్ట్ చేసి ఇతర రాష్ట్రాలకి చెప్తా ఉంది. సో ఈ విధంగా మంచి ప్రాక్టీసెస్ ఎవరు చేసినా అది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అనేది సహజము. మేము కొన్ని చేశాము. సో మేము ఇతరులతో షేర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది సాంకేతికతలో మరో ముందడుగు వేస్తూ ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనత.
కెమెరామెన్ బి నాగరాజ్తో విఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్.